గుడ్ న్యూస్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఉద్యమం కాలం నాటి కేసీఆర్ ని మీరంతా చూస్తారన్నారు ఆయన. కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే రాబోయే రోజులు ముమ్మాటికి మనవి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో మన గళం వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కేసీఆర్. ఇక బస్ యాత్రకి సంబంధించిన వార్త, బస్ యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. ఇక ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అభ్యర్థులకి బీ ఫామ్స్ తో పాటుగా ప్రచార ఖర్చుల కింద ఒక్కొక్కరికి 95 లక్షల రూపాయల చెక్ ని కూడా ఇవ్వబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, బస్ యాత్ర రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది? ఇక ఉద్యమం కాలం నాటి కేసీఆర్ ని మళ్లీ చూస్తారనే వ్యాఖ్యలు కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. వచ్చినటువంటి కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహాన్ని నింపడానికి చాలా అగ్రెసివ్ స్పీచ్ ఇవాళ ఈ సమావేశంలో కేసీఆర్ ఇచ్చారు. ఎప్పట్లాగే కాకుండా ఉద్యమ కాలంలో ఇన్నాళ్ళు 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రిగా నేను యాక్ట్ చేశాను. ఇప్పుడు ఉద్యమ కాలంలో చూసినటువంటి కేసీఆర్ను చూడబోతున్నారు. మళ్ళీ రైతుల పక్షాన తీవ్రమైనటువంటి తెలంగాణ పోరాటం ఎట్లా చేశామో అట్లాగే చేయబోతున్నామంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో 1,00,000 మంది రైతులతో పోస్ట్ కార్డులు రాయించండి. 1,00,000 మంది రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి వాటికి సంబంధించి కానీ, రుణమాఫీకి సంబంధించి, కరెంటు, నీళ్లు, ఈ సమస్యలన్నిటి మీద ముఖ్యమంత్రికి లేఖలు రాయంటూ టార్గెట్ పెట్టారు. 17 మంది అభ్యర్థులకు 95 లక్షల చొప్పున ఖర్చుల కోసం పార్టీ నుంచి చెక్కులు పంపిణీ చేయడంతో పాటు బీఫామ్లు కూడా ఈరోజు అందజేశారు. ఈ నెల 28 నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. బస్సు యాత్ర కూడా ప్యూర్లీ ఫుల్ లెంత్ బస్సు యాత్ర ఉండబోతుంది. మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి రెస్ట్ తీసుకోవడం, లేకపోతే తిరిగి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు కేటాయించడం కాకుండా ఒక రోజు బయలుదేరితే మనకున్నటువంటి సమాచారం మేరకు పాలమూరు జిల్లాలో బస్ యాత్ర మొదలు కానట్టుగా తెలుస్తుంది. పాలమూరు జిల్లాలో బస్ యాత్ర మొదలైతే ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వరకు కంటిన్యూగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక రోజు ఫుల్ డే ఉండేలాగా ఉదయం 10 గంటలకో 8 గంటలకో బస్ యాత్ర స్టార్ట్ అవ్వాలని నేతలు కోరుతున్నారు. ఆ తర్వాత 3 నుంచి 4 గంటల వరకు కంటిన్యూటీ, మధ్యలో లంచ్ బ్రేక్, తర్వాత లంచ్ బ్రేక్ 1 గంట 2 గంటలు వదిలేస్తే మిగతాదంతా కూడా బస్సులో వెళ్తూనే ఉంటారు. మధ్యలో వచ్చేటువంటి పాయింట్స్లో ఎక్కడైతే జంక్షన్స్ ఉంటాయో, ఎక్కడైతే మండల కేంద్రాలు ఉంటాయో అక్కడ మాట్లాడుతూ కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మూవ్ అవుతూనే ఉంటారు. మధ్య మధ్యలో భారీ బహిరంగ సభలు ఉంటాయి, అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆయన స్టే చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నేతల దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారో, పార్లమెంట్కి సంబంధించి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వివరాలు తీసుకుంటున్నారు. ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది, ఎక్కడ మీటింగ్ స్పాట్ ఉంటే బాగుంటుంది, ఎక్కడ బహిరంగ సభ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రూట్ మ్యాప్ ఉంటే బాగుంటుంది, ఏ నియోజకవర్గంలో ఎక్కువ సమయం ఉండాలి, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఇటు చేవెళ్ళ కానీ, లేకపోతే మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, ఈ 4 నియోజకవర్గాలని వదిలేస్తే మిగతా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి రూరల్ ఎక్కువగా ఉన్నటువంటి రూరల్ విలేజెస్ కానీ, రూరల్ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎక్కువ స్పీచ్లు ఉండేలాగా ఈ రూట్ మ్యాప్లో ప్లేస్ చేస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఎప్పుడు లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఎంత తొందరగా ఒక ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకత కనబరిచినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు అది చూస్తున్నాం. తెలంగాణలో 100 రోజులు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ప్రజలు మనకెందుకు ఓటేయలేదు, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కోల్పోయామని కొంత ఆందోళన చెందుతున్నారు, కొంత రియలైజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా పోరాడితే ఎక్కువ సీట్లు సాధించే అవకాశం కనిపిస్తుంది. సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపే చూపిస్తున్నాయి. రానున్న రోజులన్నీ కూడా బీఆర్ఎస్ వే. ఒక ఉద్యమ నాయకుడిగా ఎలా అయితే ఉద్యమంలో పనిచేశానో ఇప్పుడు కూడా రైతుల పక్షాన, ప్రజల పక్షాన అంతే అగ్రెసివ్గా పనిచేయబోతున్నాను. కార్యకర్తలందరూ కూడా ఉద్యమం సమయం నాటి జ్ఞాపకాలని గుర్తెచ్చుకొని అదేవిధంగా పోరాటానికి సిద్ధం కావాలంటే ఈరోజు కేసీఆర్ పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ రాకేష్.